మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూచే నేటి రోజు. ఈ మీసాలు తిప్పితే కొమరం మీసాలు తిప్పినట్టుగా ఉంటది. కొమరం పులే. హాయ్ మాధవిడ. అయ్యో అయ్యో. ఎవరైనా దెబ్బ తగిలితే అయ్యా అమ్మ అంటారు. నువ్వేంటి ఈ మధ్య కుయ్యో మొర్రో అంటున్నా? ఏదో వెరైటీ కోసం అన్నారు లేవే. అవును, ఎక్కడికో రెడీ అయి వెళుతున్నట్టున్నావు? ఊరికే అలా సరదాగా బయటికి వెళ్ళొద్దామని. ఈ సరదాలకేమీ తక్కువ లేదు కానీ జోబులో 10 రూపాయలైనా ఉన్నాయా? 10 రూపాయలు కాదు కదా, 10 పైసలు కూడా లేవు. అసలు 10 రూపాయల నోట్ చూసి ఎన్నో రోజులైంది. ఛీ! నువ్వు ఇంట్లో జరుగుతున్న సంగతులను పట్టించుకోకుండా నీ సరదాతో నువ్వు బతికితే ఇక ఎప్పటికీ నువ్వు చూడలేవు. ఇప్పుడు ఏమైంది? అవతల మీ అన్నయ్య వదన్లు లాయర్ని కలిసి ఆస్తి మొత్తం ఆ గాయత్రికి రాయించాలని ప్లాన్ చేస్తున్నారు. వాళ్ళు అనుకుంటే మాత్రం జరుగుతుందా? ఇలా ఇంతకు ముందు ఎన్నిసార్లు ప్లాన్ చేశారు? అనుకున్న ప్రతిసారి ఏదో ఒకటి ప్లాన్ చేసి మనం ఆపలేదు. అంతెందుకు, మొన్నటికి మొన్న ఆస్తి రాసి ఇవ్వాలని ప్లాన్ చేస్తే ఆ గాయత్రిని కిడ్నాప్ చేసి ఆస్తి రాకుండా ఆపాం కదూ. ఇప్పుడు కూడా ఆ సమయం వచ్చినప్పుడు నా బుర్ర వాడతాను, ఆస్తిని గాయత్రికి వెళ్లకుండా ఆపుతాను. ఆల్రెడీ ఆస్తులు గాయత్రికి రాయించాలని మీ అన్నా వదన్లు మాట్లాడటం అత్తయ్యగారితో చెప్తుంటే నేను విన్నాను. ఈరోజు ఒక లాయర్తో మాట్లాడడానికి వెళుతున్నారు. ఒకవేళ మనం ఏదైనా ప్లాన్ చేసి ఆపకపోతే నువ్వు నేను మన కొడుకు రోడ్డు మీద అడుక్కు తినాలి. అది గుర్తుంచుకోండి. ఇప్పుడు మాత్రం నా బ్రతులో ఏం తేడా ఉంది? ఇప్పుడు నిన్ను అడుక్కుంటున్నాను, రేపు రోడ్డు మీద అందరినీ అడుక్కుంటాను. ఎక్కడ అడుక్కున్నా అడుక్కోవడం కామన్. ఏంటి కొనుక్కుంటున్నారు? ఏం లేదు మాధవి, ఎలాగైనా ప్లాన్ చేసి ఈ ఆస్తులు రాయడం అనే కార్యక్రమాన్ని ఆపాలి. ఆ విషయం గురించి ఆలోచిస్తున్నాను. ఏం ఆలోచిస్తున్నారు మీరు? నేను నీకు మాట ఇస్తున్నాను మాధవి, 6 100 100 6 ఏది ఏమైనా ఆస్తులు గాయత్రికి వెళ్లకుండా నేను ఆపుతాను. దానికి నువ్వు హెల్ప్ చేస్తావు. తర్వాత మనమందరం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడైతే ఒక 500 ఇవ్వాలి, మిగిలిన లెక్కల తర్వాత చూసుకుందాం. ఛే, మీరు మాత్రం మారరు. ఉండండి, తీసుకొస్తాను. నన్ను అసహించుకున్నా, మొహం మీద కొట్టినట్టు మాట్లాడినా అడగ్గానే డబ్బులు ఇస్తుంది నా పెళ్ళం. బంగారం. అంటే నాకు ఆస్తి రాకుండా చెయ్యడానికి పిన్ని బాబాయిలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారన్నమాట. చివరికి నన్ను రౌడీల చేత కిడ్నాప్ కూడా చేయించారన్నమాట. అమ్మో, కనిపించడానికి కమేడియన్లా ఉన్న వీళ్ళు కూడా కరుడు కట్టిన విలన్స్ అన్నమాట. ఇంట్లో రాధ రూపంలో ఆల్రెడీ ఒక శత్రువు కనబడుతోంది. కనిపించకుండా ఇప్పుడు 2 శత్రువులున్నారన్నమాట. రాధైనా చెప్పి దెబ్బ కొడుతుంది. ఈ పిన్ని వాళ్ళు మాత్రం మంచిగా ఉంటూ మాటు వేసి చంపుతారు. ఇప్పటి నుండి ఇంకా జాగ్రత్తగా ఉండాలి.
ఎంత చెప్తున్నా వినకుండా పెళ్లి సంబంధం కోసం ఫొటోస్ పంపిస్తూనే ఉన్నారు. ఈ పెళ్లి సంబంధాల గోలేంటో ఏమో. ఛా! ఏంటి మేడం ఏదో చిరాగ్గా ఉన్నారు, ఏమైంది? చూడు మనోహర్, నాన్నకి ఎంత చెప్పినా వినకుండా పెళ్లి సంబంధాలు చూస్తూనే ఉన్నారు. ఈ రోజు ఏకంగా అబ్బాయిల ఫొటోస్ కూడా పంపించారు. నాన్నకి ఎలా చెప్పాలో అర్థం అవ్వట్లేదు. ఏంటి అబ్బాయిల ఫోటోలు పంపించారా? అలా ఎలా పంపిస్తారు? అప్పుడే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని నువ్వు ఆల్రెడీ చెప్పావు కదా, ఆయన ఎందుకు పంపిస్తున్నారు? నువ్వెందుకు ఇంతలా రియాక్ట్ అవుతున్నావు? నీకెందుకంత ఆయాసం? ఆయాసం కాదు, ఇది ఆవేశం. అయినా నీ పెళ్లి విషయంలో నేను రియాక్ట్ అవ్వకపోతే ఇంకెవరు రియాక్ట్ అవుతారు? అది ఎందుకు అని అడుగుతున్నా. ఎందుకంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి. ప్రేమిస్తున్న అమ్మాయికి ఇష్టం లేకుండా పెళ్లి సంబంధాలు చూస్తుంటే ప్రేమించిన వాడు రియాక్ట్ అవ్వకుండా ఎలా ఉంటాడు? ఆ మాత్రం టెన్షన్ ఉండదా? ఆ మాత్రం ఆవేశం ఉండదా? నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావని అడుగుతుంటే సమాధానం చెప్పకుండా అలా చూస్తున్నావేంటి? అంటే ఇప్పటిదాకా నేను ఆవేశంగా చెప్పాను అనుకున్నది ఏది చెప్పలేదా? అరే మనోహర్, అయినా నీకెక్కడరా అంత ధైర్యం? అంటే నువ్వు పెళ్ళికి టైం కావాలన్న తర్వాత కూడా నువ్వు సంబంధాలు చూడడం ఏంటా అని అలా ఆలోచిస్తున్నాను. అయినా నీ పెళ్లి విషయంలో నువ్వు ఒకటి మర్చిపోతున్నావు రాదా? ఏంటది? నువ్వేమో దేవకి వాసుదేవరావు గారుల కూతురువి. ఒకవేళ నీకు పెళ్లి చేయాలనుకుంటే ఆ విషయం బయట పెట్టి నువ్వు గాయత్రి అని తెలిసిన తర్వాతే సార్ వాళ్ళు కదా నీకు పెళ్లి చేయాలి. అసలు ఈ విషయం ఇంతకీ మీ అమ్మ నాన్నలతో చెప్పావా? లేదు మనోహర్, నేను ఇంటి కూతురునన్న విషయం ఇంకా నన్ను పెంచిన తల్లిదండ్రులకు చెప్పలేదు. నేను గాయత్రిని అని ప్రూవ్ చేయకుండా వాళ్ళకి చెప్తే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఆ విషయం చెప్పడం కన్నా అన్నీ చక్కబెట్టాక చెప్పడం బెటర్ అని ఆగాను. నువ్వు చెప్పింది కూడా కరెక్టే రాదా? ఈ విషయాలన్నీ ప్రూవ్ అయ్యి నువ్వే ఇంటి వారసురాలివని తెలిసిన తర్వాత చెప్తేనే బెటర్. సార్ ఏంటి ఇంకా ఏదో అనుమానంగా ఆలోచిస్తున్నారు? అదే ఇప్పుడు నీ పెళ్లి విషయం ఏంటా అని. నా పెళ్లి గురించి ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. ఇందులో మీరేమీ ఇంట్రెస్ట్ చూపించాల్సిన అవసరం లేదు. నా పెళ్లి గురించి ఆలోచించడం మానేసి మీ పని మీద దృష్టి పెట్టండి. ప్రేమించిన అమ్మాయికి సంబంధాలు చూస్తున్నారంటే ఇంకా పని మీద దృష్టి ఉంటుంది, మనసు నిండా టెన్షన్ తప్ప. పాపం, నా పెళ్లి అనగానే కంగారు పడిపోతున్నాడు. నీ మనసు నాకు అర్థమవుతుంది మనోహర్, కానీ నాకే ఇంకా ఏ క్లారిటీ రావటం లేదు. నా క్లారిటీ రాగానే అన్నింటికీ సమాధానం దొరుకుతుంది. అవును, సార్ ఎక్కడున్నారు? ఈ ఫైల్ ఒకసారి చూపించాలి. సారు మేడం ఇప్పుడే ఏదో పనుందని బయటికి వెళ్ళారు. ఓ సరే. చెప్పండి సార్, ఏంటి ఇలా వచ్చారు? కబురు చేస్తే నేనే వచ్చాను కదా. పర్వాలేదు సార్, మేము ఒక ముఖ్యమైన పని మీద మిమ్మల్ని కలవాలని వచ్చాం. చెప్పండి సార్, విషయం ఏంటి? 20 సంవత్సరాల క్రితం వీల్నామా మీ సమక్షంలో జరిగింది కదా, దాని గురించి మాట్లాడదామని వచ్చాం. చూడండి మేడం, ఆ వీలునామా విషయంలో నేనే మిమ్మల్ని కలిసి హెచ్చరిద్దాం అనుకున్నాను, కానీ ఇంతలో మీరే వచ్చారు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సార్, దాని గురించి మాట్లాడడానికి మీరు మాత్రమే ఇక్కడికి రావడం ప్రాబ్లం. దాని గురించి ఏదైనా మాట్లాడాలన్నా తెలుసుకోవాలన్నా మీ ఇద్దరితో పాటు వాళ్ళ ముగ్గురు ఉండాలి. ఆ ముగ్గురు ఎవరో మీకు బాగా తెలుసు. ఆ ముగ్గురులో ఒకరు మీ కూతురు గాయత్రి, మిగిలిన ఇద్దరు ఎవరో మీకు బాగా తెలుసు.
కనీసం మనం వీలునామాలో రాసిన ఆ రెండో వ్యక్తిని తీసుకొచ్చినా సరిపోతుంది. మేము ఆ వ్యక్తిని కనిపెట్టడానికి 20 సంవత్సరాలుగా ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. కానీ ఆ వ్యక్తి గురించి ఎలాంటి ఆచూకీ మాకు దొరకడం లేదు. అందుకే ఇలా వచ్చాం. ఆ వ్యక్తిని కనిపెట్టి తీసుకురావడం మీ బాధ్యత. ఇందులో వేరే ఆప్షన్ లేదు. వీలునామాలో ఉన్న ప్రకారం అనుకున్న సమయానికి మీరు ఆ వ్యక్తిని తీసుకురాకపోతే ఎంత నష్టం జరుగుతుందో మీకు తెలియంది కాదు. ఆ వ్యక్తి సంబంధించిన ఆస్తులతో పాటు మీ ప్రాపర్టీస్ కూడా డిజాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఆ విషయాలన్నీ మాకు గుర్తున్నాయి లాయర్ గారు. కానీ సమస్య ఏంటంటే దీన్ని ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావడం లేదు. లాయర్ గారు, అనుకున్న టైంకి అనుకున్న వ్యక్తితో వచ్చే ప్రయత్నం చేస్తాం. ఈలోపు ఒక్కసారి ఆ వీలునామా ఇస్తే ఒకసారి వెరిఫై చేసుకుంటాం. సారీ మేడం, ఆ రోజు ఒప్పందం ప్రకారం అందులో రాసినట్టు మిగిలిన వ్యక్తులు కూడా ఉన్నప్పుడే దాన్ని అందరి సమక్షంలో ఓపెన్ చేయాలి. అలా కాదని మీరు అడిగారని నేనిస్తే అది నా వృత్తికే ద్రోహం చేసినట్టు అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. లాయర్ గారు, అతను కూడా సమయానికి వచ్చి మీతో కలవాలి కదా, కలిసారా? లేదు మేడం, అతను ఇంతవరకు రాలేదు. కనీసం అతని వివరాలు ఏమైనా మీ దగ్గర ఏమైనా ఉంటే మాకు చెప్పండి. మేము వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాం. కొన్ని సంవత్సరాల క్రితం అతని దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది మేడం. బహుశా అందులో మీకు అతని వివరాలు ఏమైనా దొరకచ్చు. అయితే అది మాకు ఇవ్వండి లాయర్ గారు. దానికి సంబంధించి ఇంకో కాపీ ఉందని నాకు గుర్తు. ఎక్కడుందో వెతకాలి. ఒకవేళ నాకు అది దొరికితే దాన్ని నేను ఖచ్చితంగా మీకు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెళ్ళొస్తాను సార్. థ్యాంక్ యూ సార్. అలాగేనండి, ఎలాంటి హెల్ప్ కావాలనే చేస్తాను. కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం నేనేం చేయలేనండి. అర్థం చేసుకోగలను సార్. థ్యాంక్ యూ. బాయ్ సార్. రోషన్, నీకేదో ఆడిషన్ ఉంది అన్నావు కదా, ఇదిగో ఈ డబ్బులు తీసుకో. నీ డబ్బులేం అక్కర్లేదు. అదేంటి తమ్ముడు అలా అంటున్నావు? ఈ ఇంట్లో నీ డబ్బులేంటి, నా డబ్బులేంటి? మన డబ్బులు అనాలి. ఈవిడేంటి ఈరోజు ఇంతలా బ్రతిమలాడుతోంది? అమ్మో, ఇక నుంచి ఎస్కేప్ అయిపోవడం బెటర్. నువ్వు నా తమ్ముడివి. నిన్ను బాగా చూసుకోవడం అక్కగా నా బాధ్యత. థ్యాంక్స్ అక్క. నాకు అవసరం ఉంటే వచ్చి అడుగుతానులే. ఏమండి, ఇలా రండి, వెళదాం. చూసారా బాబాయ్ పిన్ని, తమ్ముడు నన్ను అస్సలు పట్టించుకోవడం లేదు. అక్కగా నన్ను అస్సలు గుర్తించట్లేదు. ఎప్పుడు చూసినా ఆ రాధా మనోహర్ల చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. ఆస్తుల కోసం సొంత వాళ్ళనే కిడ్నాప్లు, మర్డర్లు చేస్తున్న ఈ రోజుల్లో పరాయి వాళ్ళైనా ఆ రాధా మనోహర్లని ఎలా నమ్మగలము? అదేంటి గాయత్రి ఇలా అంటోంది? ఈ గాయత్రిని మేమే కిడ్నాప్ చేశామని తెలిసి కావాలని అలా అంటోందా, లేక క్యాజువల్గా అలా అంటోందా? నువ్వు మాత్రం భయపడిపోకు. కంట్రోల్ కంట్రోల్. అయినా మీలాంటి పిన్ని బాబాయిలు ఉండడం నిజంగా నా అదృష్టం. పాపం మా పిన్ని కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తుంది బాబాయ్. ఈ కుటుంబం కోసం ఎన్ని అవమానాలు భరిస్తుంది. ఎక్కడైనా అయిన వాళ్ళకి ఆకుల్లోనూ, కాని వాళ్లకు కంచాల్లోనూ వడ్డిస్తారు. కానీ ఇంట్లో మాత్రం మొత్తం రివర్సు. అయిన వాళ్ళైన మీకు త్యాగాలు, అవమానాలు.
ఆ రాధా మనోహర్లకేమో చక్కటి ఎగ్జిక్యూటివ్ పోస్టులు, బిజినెస్ మెయింటెనెన్స్లు, 5 స్టార్ విందులు. అందుకే మిమ్మల్ని చూసి ఏదో ఒక రకంగా ఆదుకోవాలి అనిపిస్తుంది. అవును గాయత్రి, మా మనసులో ఉన్న బాధంతా నీ నోట్లోంచి వింటూ ఉంటే వెన్నులోంచి ఎమోషన్ తన్నుకొచ్చేస్తోంది. అవునవును, నాకు అలాగే ఉంది. ఉదయం లేచిన దగ్గర నుంచి ఒకటే చాకరీ చేయలేక చచ్చిపోతున్నాను. ఇంత పెద్ద ఇంట్లో మమ్మల్ని అర్థం చేసుకుని ఓదారుస్తుంది నువ్వొక్కదానివే గాయత్రి. అందుకే మరి నాకు అనుమానం వచ్చింది. ఎవరు అర్థం చేసుకోలేని మమ్మల్ని గాయత్రి ఎలా అర్థం చేసుకుందా అని. పర్వాలేదు, బాబాయ్ షార్ప్గా ఉన్నాడని అనుమానం వచ్చింది. కనీసం బాబాయ్ పిన్నిలా అనుమానం కాదు. ఎంతైనా రోషన్ నా తమ్ముడే కదా, జాగ్రత్తగా డీల్ చేద్దాం. అదేంటి బాబాయ్ అలా అంటున్నావు? అసలు మీరెవరు? ఆ? ఆ? ఎవరు మేము? మీరు నా కుటుంబం, నా రక్తం, నా ప్రాణం. అలాంటి మిమ్మల్ని ఈ ఇంటి వారసురాలుగా జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంటుంది కదా. ఉంటుంది. చూడండి, రేపు ఆస్తి మొత్తం నా చేతికొచ్చాక మమ్మల్ని ఇద్దరిని బయటికి గంటేస్తావా? అయ్యో బాబాయ్, ఆస్తి మొత్తం నా చేతికొచ్చాక దాన్ని మొత్తం నేను ఒక్కదాన్నే అనుభవించును. అందులో సగం మీ ఇద్దరికి ఇస్తాను అంటున్నాను. నిజంగా? నిజంగానా? నిజంగా నిజం. నన్ను నమ్మండి. తమ్ముణ్ణి కూడా నేనే హీరోని చేస్తాను. నా సొంత డబ్బులతో సినిమా తీస్తాను. అది కూడా పాన్ ఇండియా లెవెల్లో కాదు, పాన్ వరల్డ్ లెవెల్లో సినిమా తీస్తాను. నువ్వు ఎంత మంచిదనివి గాయత్రి. నీ మంచితనానికి నాకెలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావటం లేదు. ఈ రోజు నుంచి నువ్వు ఏం చెప్తే అది. నువ్వు మా గ్రూప్ లీడర్వి, నువ్వే మా కెప్టెన్వి. నువ్వు బల్లెం చూపించి ఇది పిల్లి అన్నా కూడా మేం కూడా అవును ఇది పిల్లే అని అంటాం. అవును గాయత్రి, ఈ బాబాయ్ నీకు ఎప్పటికీ నమ్మకంగా ఉంటాడు. నువ్వేం చేయమంటే అది చేస్తాడు. అవసరమైతే మీ పిన్ని తోలు తీయమను. నా ముద్దుల భార్యను చూడకుండా మాధవి తోలు తీసేస్తాను. అదేంటండి? నిజంగా నేనేదో చేస్తానని కాదు మాధవి, ఆ రేంజ్ లో సపోర్ట్ చేస్తాను అని చెప్తున్నా. అయితే ఓకే. సరే పిన్ని, ఇక మీరు వెళ్ళండి. మిమ్మల్ని ఎలా వాడుకుంటానో చూదురు గాని. ఏంటి వాడుకుంటావా? ఆదుకుంటాను పిన్ని, ఆదుకుంటాను. ఓ సరే సరే, మేము వెళ్తాం. రండి. ఆస్తి నాకు కాకుండా చెయ్యడానికి నన్నే కిడ్నాప్ చేస్తారా? ముందు ఈ ఆస్తిని నా చేతికి రానివ్వండి, తర్వాత మీ సంగతి తేలుస్తాను. మీతో మంచిగా ఉన్నట్టు నటిస్తూ మీ వెనకాల గోతులు తీసి అందులో మిమ్మల్ని కలిపేస్తాను. ఇప్పుడు ఈ పాయిజన్ కలిపిన అన్నాన్ని బామ్మకి తినిపించాను అంటే మంచి మందులు వాడి కోలుకోవాల్సిన బామ్మ కోలుకోకుండానే హరి అంటుంది. ఆ రోజు కషాయం విషయంలో తప్పించుకున్నాం, కానీ ఈ రోజు ఈ పాయిజన్ నుండి తప్పించుకోలేదు. సమయానికి అమ్మా నాన్నలు కూడా ఇంట్లో లేరు. వాళ్ళు వచ్చేసరికి పని ముగించేయాలి.
చేస్తున్నావు సత్య? ఆ, వచ్చావా? అంతా వినే వచ్చావన్నమాట. అసలు నువ్వేం చేస్తున్నావో నీకేమైనా అర్థమవుతుందా? బ్రహ్మాండంగా అర్థమవుతుంది. ఈ రోజు ఈ పాయిజన్ కలిపిన అన్నాన్ని నానమ్మతో తినిపిస్తాను. దాంతో ఆ ముసల్ది చచ్చిపోతుంది. నా రహస్యం తనతో పాటే పైకి వెళ్ళిపోతుంది. బుద్ధుందా లేదా? మంచం మీదున్న పెద్దావిని పట్టుకొని పిచ్చి పిచ్చిగా మాట్లాడతావా? హ, మాటలు లేవు, ఇంకా అన్నీ చేతలే. అమ్మ వాళ్ళు బయట నుంచి వచ్చేలోపు ముసల్దాని పని ముగించేస్తాను. అదేంటి, రాధకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కదా, మళ్ళీ సంబంధం కోసం మీ దగ్గరకు ఫోటోలు రావడం ఏంటి? ఇప్పుడు గాని పంతులు గారు నాన్న పేరు చెప్పారంటే నాకు మనోహరికి పెళ్లి కాలేదన్న విషయం ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది.